నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా, ఆయనను బట్టి సంతోషించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈరోజు నా ఎంపిక చేసుకున్న వాక్య భాగము బైబిల్లో సాంకేతిక పరిజ్ఞానము, సృష్టిని కలగజేసిన విధానం గురించి మనం కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం. ప్రియా దేవుని పిల్లలారా, ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశము వింటున్న మీరందరూ కూడా ఆసక్తితోనే మాటలు వినవలసిందిగా కోరుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్థుతులు స్తోత్రం చెల్లించిన తండ్రి, వాక్యానికి సిద్ధపడి ఉన్నాను నీ పిల్లలకు చెప్పడానికి. వాక్య జ్ఞానాన్ని నాకు ఇవ్వండి నాయన. తండ్రి, సిలువ చాటును మరుగుపరిచి నీ పిల్లలకి ఏమైతే నేర్పించాలనుకున్నారో, నా హృదయం తీర్చినారో వాటన్నిటినీ నేర్పించే జ్ఞానాన్ని నాకు, వినగలిగే వివేకాన్ని, జ్ఞానాన్ని తండ్రి, వాటిని దాచుకోవడానికి వారికి తండ్రి జ్ఞాపశక్తిని, వినగలిగే చెవును తండ్రి, ఆలోచించే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. 26వ అధ్యాయం యోబు గ్రంథము 7వ వచనములోని మాటలను మనము పరిశీలన చేద్దాం. బైబిల్ ఉన్నవారు తెరిచి పరిశీలించవలసిందిగా, చదవవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. శూన్య మండలం పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలములను ఆయన పరిచెను. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్య మండలం, ప్రియ దేవుని పిల్లలారా, భూమి నుండి మనము సూర్య మండలము దాటిన తర్వాత, మిల్కీవే నక్షత్ర మండలము దాటిన తర్వాత పైన ఎంత దూరం వెళ్ళినా మనకు బార్డర్ కనపడదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ భూమిని దాటితే అంటే మనం నిలబడ్డ స్థలం ఏదైతే ఉందో ఇది భూమి పై భాగం. ఈ భూమి పై భాగమున మనం నిలబడ్డాం. ఈ నిలబడ్డ పై ప్రాంతాల నుంచి కొన్ని కోట్లు, కొన్ని మిలియన్స్, కొన్ని బిలియన్స్, కొన్ని ట్రిలియన్స్, కోట్ల మైళ్ళు, కిలోమీటర్లు, లేకుంటే లైట్ ఇయర్స్ అన్ని పోయి దాటినా గాని మానవుడు లెక్క కట్టలేని అద్భుతమైన దూరం ఉంది. ప్రియా దేవుని పిల్లలారా, ఈ బార్డర్ అనేది ఇప్పటి వరకు మానవుడు కనిపెట్టలేకపోయాడు. ప్రియా దేవుని పిల్లలారా, మనము సూర్యమండలంలో ఉన్నాం. ఈ సూర్య మండలము 1.57 బిలియన్ కిలోమీటర్ల దూరాన ఉంది. మన యొక్క భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతా ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఈ సూర్యుని చుట్టూ 9 గ్రహాలున్నాయి. ఇవన్నీ కూడా సూర్య మండలం. ఈ సూర్య మండలం కూడా మిల్కీవే నక్షత్ర మండలంలో ఒక భాగం. ఈ సూర్యుడు లాంటి సూర్యులు మిల్కీవే నక్షత్ర మండలంలో కోట్లు ఉన్నాయి. ఈ మిల్కీవే నక్షత్ర మండలము
దాటాలి అని అంటే మన దగ్గర ఉన్న మన యొక్క భూమి మీద ఉన్న పరిశోధకులు, సైంటిస్టులు ఎవరైతే రాకెట్లను కనిపెట్టారో ఆ రాకెట్ల స్పీడ్ తోని వెళ్ళినట్టే ఉంటే ఈ మిల్కీవే నక్షత్ర మండలము దాటాలి అని అంటే ఒక 100 కోట్ల సంవత్సరాలు పట్టుద్ది ప్రియా. లైట్ ఇయర్స్ పట్టుద్ది, 100 కోట్ల లైట్ ఇయర్స్. ఇలాంటి మిల్కీవే నక్షత్ర మండలాలు కూడా కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఒక మిల్కీవే నక్షత్ర మండలం దాటాలంటేనే 100 కోట్ల లైట్ ఇయర్స్ పట్టాలి. లైట్ వేగం ఎంత ఉన్నది ప్రియా దేవుని పిల్లలారా? ఒక క్షణానికే 3 లక్షల కిలోమీటర్ల దూరం. ప్రియ దేవుని పిల్లలారా, 1.57 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని దగ్గర నుంచి కాంతి భూమి మీదకి రావాలంటే 8 నిమిషాల పైన పడతా ఉంది. 8 నిమిషాల పైన, అది కూడా కాంతి వేగం. ఆ కాంతి వేగము ఒక క్షణానికి 3 లక్షల కిలోమీటర్లు. ఆ వేగంతో ప్రయాణము చెయ్యాలి అని అంటే మన దగ్గర అంత స్పీడ్గా తయారు చేసే వస్తువులు ఇప్పుడు కాదు కదా. 1,00,000 సంవత్సరాలకు కూడా పుట్టవు ప్రియ దేవుని పిల్లలారా, తయారు చేయలేరు. అది మానవ యొక్క మేధస్సుకు అది అందదది. అది దేవుని దృష్టి, దేవుని యొక్క సృష్టి ప్రియ దేవుని పిల్లలారా. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వివేకం, దేవుని యొక్క జ్ఞానం చేత ఈ ప్రపంచాలు సృజించబడినవి. ఒక మిల్కీవే నక్షత్ర మండలమే కొన్ని నక్షత్ర మండలాలు దాటితే ఒక చిన్న చుక్కగా కనపడుద్ది. దాంట్లో సూర్య మండలం కనపడదుగా. ఈ భూమి ఆయింత కూడా కనపడదు. ఇంత చిన్న దాంట్లో దేవుని కుమారులమైన మనల్ని ఉంచాడు. మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి పొందిన ఈ యొక్క రోజులలో దేవుడు లేడు. ఇది దేవుని వలన కలిగింది కాదు, ఇది తనంతట తానే కలిగింది. ఇది ఒక శబ్దం వలన కలిగింది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ. అనేక విధాలుగా దేవునిని పక్కన పెట్టి, దేవునికి ఇవ్వాల్సిన మహిమను పక్కకు పెట్టి, వారి ఇష్టానుసారంగా ఈ జ్ఞానం అంతా నాదే, ఈ వివేకం అంతా నాదే, ఈ బుద్ధి నాదే, ఈ తెలివి నాదే, అది స్వతహాగా కాలానుగుణంగా వచ్చింది అనే ఒక వాదనలు చాలా మంది వినిపిస్తున్నారు. దేవుడు లేడని అనేవారు, దేవుడు లేడనేవారు చాలా చెడు మార్గంలో నడిచే అవకాశం ఉన్నది. భ్రష్టత్వంలో అడుగుపెట్టి నడిచే అవకాశం ఉంది. దేవుడు ఉన్నాడనియో, ఆయన అన్ని చూస్తాడనియో, ప్రతి దానికి జీతం ఇచ్చేవాడనియో, పాపం చేసిన వానికి శిక్ష విధిస్తాడనియో, మేలు చేసిన వానికి మేలు చేస్తాడనియో ఎవరైతే నమ్మి విశ్వసించి ఆ మార్గంలో నడుస్తారో వారిలో తెలివి అధికం ఉంటుంది, ప్రేమ అధికం ఉంటుంది, జ్ఞానము అధికం ఉంటుంది, పొరుగు వాడిని ప్రేమించగలుగుతారు, సక్రమమైన విధానం ఉంటుంది, చెడు అలవాట్లను రానివ్వరు. దేవుడు లేడనేవాడు ఎవడు లేడు కదా. నా మీద ఎవడు ఆధిపత్యం? నేను 2 పెళ్లిలైనా చేసుకుంటాను, 3 పెళ్లిలైనా చేసుకుంటాను, విచ్చలవిడిగా శృంగారం చేస్తాను, విచ్చలవిడిమైన జీవితం జీవిస్తాను. ఈ బ్రతుకు జీవితంలో మనం సంతోషపడాలి, సుఖించాలి, అన్ని అనుభవించాలి, ఈ కోరికలన్నీ తీర్చుకోవాలి అని ఏ పాపానికైనా ఒడికట్టి లోకానుసారంగా జీవించి మట్టిలో కలిసిపోతారు ప్రియా దేవుని పిల్లలారా. దేవుడు ఉన్నాడని నమ్మిన వానికి వాని యొక్క జీవితము క్రీస్తులాగుంటుంది, అపోస్తునిలాగుంటుంది ప్రియా దేవుని పిల్లలారా. మరణించే వరకు కూడా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా మేలు చేసుకుంటూనే వెళ్తారు. నాకు ఒక నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు 2వసారి వస్తాడు. ఆయన దేవుని కుమారుడు. దేవుడు ఆయనను పంపిస్తాడు. ఆయన ద్వారా మనకు నిత్య జీవము
ఎల్లప్పుడూ బ్రతికే జీవితంలోనికి, ఈ 70-80 సంవత్సరాలు కాదు, ఎల్లప్పుడూ జీవించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక మన కొరకు సిద్ధపరిచాడు. ఆ ప్రణాళికలో భాగమే యేసుక్రీస్తు ప్రభువే ఈ భూమి మీదకి మానవునిగా మనలో నుండి, నరుల నుండి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని, నరుని యొక్క పాపాలు నరుడు మాత్రమే భరించగలడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. దేవుడు అనే వారికి అజ్ఞానులే. యేసుక్రీస్తు ప్రభును దేవుడు అన్నవాడు అజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభును దేవుడు అన్నవానికి దేవుని నుంచి దూరమైన వాడే. యేసుక్రీస్తును ప్రభును దేవుడు అని ఆరాధించేవానికి వానికి నరకమే. ఎందుకనంటే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడు కాను. దేవుడు ఎవరో, ఆయన కుమారుడు ఎవరో మీకు తెలియనా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. యేసుక్రీస్తు నరుడు మాత్రమే, మానవుడు మాత్రమే. ఆయన మళ్ళా పరలోకం నుంచి ఏం రాలేదు. భూమి మీద ఉన్న వ్యక్తుల నుంచి పుట్టించబడిన వాడు. దేవుని యొక్క ఇష్టానుసారమైన దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువును మనలో నుండి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధపరిచి ఆయన ద్వారా మనల్ని ఆకర్షిస్తా ఉన్నాడు. ఆయన సత్యమైన మార్గంలో దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితం జీవించాడు కాబట్టి ఆయన దేవుని చేత అంగీకరించబడి ఇప్పుడు తండ్రి అయిన సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రక్కకు ఆయనకు ఒక సింహాసనం ఏర్పడ్డది. అక్కడ కూర్చున్నాడు. తిరిగి వస్తాడు రెండవసారి. వచ్చినప్పుడు మళ్ళీ మనకు పరలోక రాజ్యం ఇస్తాడు. అది కూడా ఈ భూమి మీద మాత్రమే. మనమందరం పరలోకానికి ఎప్పుడు వెళ్ళాము. అసలు మనం పరలోకం సృజించబడిన వారం కాము. మనకి ఈ భూమే గతి. భూమి నరులకి ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను, మీరు ఆసక్తితో వినవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, సకల విశ్వమును సృజించిన సృష్టికర్త యెహోవా మాత్రమే. సకల సృష్టిని సృజించింది యెహోవా, యేసుక్రీస్తు ప్రభు కాదు. పొరపాటు పడుతూ ఉన్నారు. 8వ అధ్యాయంలో ఉన్న మాటలు, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న మాటలు, 1వ కొరింథీ 1వ అధ్యాయంలో ఉన్న మాటలు, ఆదికాండములో ఉన్న మాటలు, యోహాను సువార్తలో ఉన్న మాటలు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న మాటలు, ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు తీసుకొని వారు దేవుని నుంచి వేరై వారి ఇష్టానుసారమైన బోధలు చేసుకుంటూ నరకానికి పాత్రలు అవుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఏమన్నా రక్తమాంసాలు ఉన్నాయా? దేవుడు సర్వశక్తివంతుడు. ఇంత గొప్ప విశ్వాన్ని కలుగజేసిన దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమున్నది? దేవుడు ఆత్మ అని చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభు. ప్రియా, ఈ విషయం మీద మాట్లాడుకుంటూ పోతే సబ్జెక్టు చాలా పొడుగైపోద్ది, కానీ మీకు తెలియడానికి మధ్యలో నేను ఒక మాటను తెలియజేయాల్సింది. సృష్టికర్తకి విలువ ఇవ్వాలి. అప్పుడు మనం ప్రయోజనకరం అవుతాం. ప్రయోజనకరమైన జీవితం జీవించగలుగుతాం. జ్ఞానం కలిగి జీవించగలుగుతాం. సర్వ సృష్టికర్తను మనం గొప్ప చేయాలి. ఆయనను గౌరవించాలి. ఆయనకు ప్రార్థించాలి. ఆయనను గణపరచాలి. ఆయనకు మహిమ చెల్లించాలి. ఆయన గొప్పతనాన్ని ఎదియాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త అనగా ఏమిటి అంటే, దేవుని కుమారుడు మన పాపముల కొరకు క్రీస్తు పంపించాడు. పాపములు కడగడానికి, పరిశుద్ధపరచబడడానికి. ఒకప్పుడు ఏదెన్ తోటల నుంచి వెళ్ళగొట్టిన దేవుడు మళ్ళీ ఏదెన్ తోటలోనికి ఆదాము యొక్క వంశాన్ని అంతా కూడా పరిశుద్ధపరిచి తీసుకొని మళ్ళీ నూతనమైన ఏదంగా చేసి పరలోక పట్టణం వాళ్ళి, పరలోక రాజ్యం వాళ్ళ చేసి నూతనంగా మళ్ళీ చూడాలని దేవుని యొక్క సంకల్పం. దేవుని పిల్లలారా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం మాటను క్లుప్తంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. విని వీటి ప్రకారంగా జీవించాలని నేను కోరుతా ఉన్నాను. 24వ అధ్యాయం 2వ వచనం, కీర్తనకారుడు రాసిన మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమి మీద బ్రతికే మనుషులందరూ కూడా
తండ్రుల గర్భాల నుండి తల్లుల గర్భాలలో శిశువులను తయారు చేసి మంచి ఆరోగ్యవంతులుగా భూమి మీదకి తీసుకొని వస్తా ఉన్నారు. భూమి మీదకి వచ్చి దేవుని యొక్క మహిమను వెదజల్లాల్సింది పోయి దేవుణ్ణి కీర్తించి గణపరిచి దేవునికి స్తోత్రాలు స్తుతి చెప్పాల్సింది పోయి దేవుని నుంచి వెళ్ళిపోయి దేవుని నుంచి దూరమై లోకానుసారంగా జీవించి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు చాలా మంది జనాంగం. క్రైస్తవ జనాంగము అని అంటే క్రీస్తును వెంబడించే వారే క్రైస్తవులు. యేసు క్రీస్తు ప్రభుకు దేవుడు అధికారం ఇచ్చాడు రక్షకుడుగా ఉండడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, తీర్పు తీర్చడానికి, అందరినీ ప్రయోజకులు చేయడానికి దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించాడు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి. ఈ విధంగా ఆలోచన చేసుకుంటేనే మీరు సరి అయిన మార్గంలో ఉంటారు, లేకుంటే శిక్షకు పాత్రలు అవుతారు. దేవునికి రావాల్సిన మహిమను యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వడానికి వెళ్ళలేదు. దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభువు వేరు. ప్రియా దేవుని జనాంగమా, ఆయన సముద్రముల మీద ఈ యొక్క భూమికి పునాది వేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, భూమిని గురించి కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనం పరిశీలన చేద్దాం. ఆది కాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్న మాటను మనం ఒకసారి చదువుకుందాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. చూశారు కదా, మనం ఇంతసేపు మనం తెలుసుకున్నాం. భూమి ఏంటిది? భూమి ఇక శూన్యంలో వేలాడుతూ ఉన్నది, శూన్యంలో తిరుగుతూ ఉన్నది. సూర్యుని చేత ఆకర్షించబడి 1 గంటకు 1,11,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది భూమి. సూర్యుని చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగితే సూర్య మండలం కూడా మిల్కీవే నక్షత్ర మండలం వైపు తిరుగుతూ ఉంది. ప్రియా దేవుని పిల్లలారా, మనం వాచి లోపల ముళ్ళను చూసినట్టయితే ఒక ముళ్ళును తిప్పుతా ఉంటుంది, ఒక ముళ్ళును తిప్పుతా ఉన్నది, ఒక ముళ్ళును తిప్పుతా ఉన్నది. లోపల మిషనరీ మనకు కనపడదు, కానీ లోపల ఉన్న మిషనరీ ఏ విధంగానైతే కనపడదో దేవుడు కూడా మీకు కనపడట్లేదు. దేవుడు తిప్పుతా ఉన్నాడు అన్నిటినీ దేవుని యొక్క శక్తి చేత. సూర్యుడు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వెలిగిస్తా ఉన్నాడు. మీరు ఒక వంట తయారు చేయాలంటే గ్యాస్ కావాలి. గ్యాస్ 3 నెలల్లో కంప్లీట్ అయ్యిద్ది మన యొక్క వంటలకు. మరి ఒక గ్యాస్ ఎక్కించుకోవాలి. మనం నడిపే బండ్లలో ఒక హైదరాబాద్ కానీ ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక 30 లీటర్ల డీజిల్ పోయాలి. అది అయిపోయిందంటే మళ్ళీ డీజిల్ పోయాలి. మనం ఒక చెట్టును నరికి ఈ భూమి మీద వేస్తే దాన్ని కాలబెడితే మనకు 1 గంటలోపు కాలిపోద్ది. మనం ఏదన్నా చలిమంట కాసుకుంటే కొన్ని కట్టెలు తెచ్చి ఒక చోట వేసి పేర్చి దాన్ని మంట పెడితే అదొక 2 గంటలు మండుద్ది. మళ్ళీ తర్వాత చలి ఇంకా పెడితే ఇంకా కొన్ని కర్రలు తేవాల్సి వస్తుంది. ప్రియా దేవుని పిల్లలారా, శక్తి అనేది దాని లోపల ఉన్న పదార్థం ఉన్నంతసేపే అది మండుద్ది, వెలుగుద్ది, ప్రకాశించుద్ది. అది అయిపోయినాక అది ఆరిపోద్ది. ప్రియ దేవుని పిల్లలారా, మరి సూర్యుని లోపల ఉన్న శక్తి అది కంప్లీట్ కావట్లేదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కాలుతూనే ఉన్నది అది. మరి అది మండిచ్చేది దేవుడు కదా. ఈరోజు నువ్వు నేను బ్రతుకుతున్నది దేవుని వల్లనే కదా. ఆ సూర్యుడు వెలగడం ద్వారానే కదా ఈ భూమి మీద మనిషి జీవంతో ఉండేది. ఆ సూర్యుడే లేకుంటే, సూర్యరశ్మే లేకుంటే ఈ భూమి మీద జీవం ఉండేదా? ఒకసారి తెలుసుకోండి. శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి పొందుతా ఉన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా. ఈ భూమిలో మొత్తం కూడా అనేకమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ తీసుకొని అనేకమైన వస్తువులను తయారు చేస్తా ఉన్నారు. అనేక విధాలుగా వాడబడుతున్నాయి వస్తువులు. ఆ వస్తువులను తయారు చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తారు కొంతమంది చదువుకున్న ఇంజనీర్లు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఆ యొక్క పరిశ్రమలలో
వస్తువులను తయారు చేస్తారు. వారి దగ్గర ఉన్న జ్ఞానం చేత, తెలివి చేత, వారు నేర్చుకున్న విద్యా విధానం ద్వారా. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వీరందరూ కూడా, డాక్టర్లు కూడా భూమిలో దొరికే ఎలిమెంట్స్ ద్వారానే మందులు తయారు చేస్తా ఉన్నారు పరిశ్రమలలో. మనుషులకు ఏదైనా తక్కువ అయిందంటే, మనిషి కూడా మట్టి నుంచి తీయబడ్డాడు కనుక మట్టిలో ఉండే ఎలిమెంట్సే మళ్ళీ మనకు మందులుగా ఇస్తా ఉన్నారు. మనకు ఆరోగ్యం బాగుపడతా ఉన్నది. దేవుడు సమస్తాన్ని యొక్క భూమిలో పెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా భూమిలో ఉన్నవే. భూమి దాని సర్వ సమూహము కూడా, సర్వ ప్రజలు కూడా దేవుడు సృజించిన వాటి, దేవుడు సృజించిన పదార్థాలు, దేవుడు సృజించిన మనుషులు మాత్రమే. కానీ అంత గొప్ప దేవుణ్ణి, ఒక సూర్యున్నే చూడలేవు. దేవుని చూడగలుగుతావా? పట్టుకోలేవు నువ్వు. దేవుడు అందరిలో ఉంటాడు, అంతటా ఉంటాడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉంటాడు దేవుడు. 8వ అధ్యాయం 22వ వచనమును మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 22వ వచనము, ఆదికాండము. షేమును యాపెతు, 8వ అధ్యాయం 22వ వచనము. భూమి నిలిచినంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతవి కాలమును, రాత్రింబవలను ఉండక మానవని తమ హృదయములో అనుకొనెను. దేవుడు ఈ యొక్క భూమి మీద నరులను సృజించిన తర్వాత ఈ యొక్క సర్వ సృష్టి, సర్వ విశ్వం కూడా మానవులకు సేవ చేయడానికే. ఒక గడియారం లోపల ముళ్ళులు తిరుగుతూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా, ఆ చక్రాలు మనకు కనపడవు. పైన ఉన్న ముళ్ళులు మాత్రమే కనబడతాయి. ఆ ముళ్ళులను చూస్తే మనకు ఏ గంట ఎంతసేపు అయింది, ఎన్ని నిమిషాలు అయినాయి, ఎన్ని సెకండ్లు అయినాయి చూసుకోగలుగుతాం. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే మనం ఈ భూమి మీద నుంచి పైకి చూస్తే సూర్యుడు కనబడతా ఉన్నాడు, చంద్రుడు కనబడతా ఉన్నారు, నక్షత్రాలు, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్ అనేకమైనవి కనబడతా ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని యొక్క అనుమతితోనే దేవుడు తిప్పుతా ఉన్నాడు. వాటన్నిటినీ ఒక శక్తి తిప్పుతా ఉన్నది వీటన్నిటినీ. మన లోపల కూడా మన మెదడు ఉన్నది. మన మెదడు మన యొక్క శరీరంలో ఉన్న భాగాలన్నిటినీ కంట్రోల్ చేసి తిప్పుతా ఉన్నది. అది దేవుడిచ్చిన జ్ఞానం. ప్రతి మనిషికి దేవుడిచ్చిన జ్ఞానం చేత దేవుడు లేడని అనే కాడికి వచ్చింది వీరి యొక్క కొంతమంది ప్రజలు. దేవుని మీదనే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మన రక్షణ కోసం పంపిస్తే ఆయనను చంపి సిలువ వేశారు. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే విమోచన అని తెలుసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన భూమి మీద బ్రతికిన అందరిలో ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు, పాపులలో చేరలేదు, పవిత్రుడుగా ఉన్నవాడు. దేవుని కుమారుడుగా అనబడ్డాడు. తిరిగి లేపబడడం ద్వారా దేవుని కుమారుడయ్యాడు. తండ్రి సింహాసనం పక్క కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి రాని వారందరికీ కూడా నిత్య నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవుని పిల్లలారా, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములు కడుక్కొని పరిశుద్ధమైన జీవితం జీవించమని చేతులు చాపుతా ఉన్నాడు. దినమెల్లా రావాలన్నా రావద్దా నీ ఇష్టం. అది మిమ్మల్ని ఎవరు బతిలాడరు. కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోతా ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ప్రియా మిత్రమా, భారత రాజ్యాంగం మనందరికీ హక్కు ఇచ్చింది. ఎవరి మతాన్ని, ఎవరి యొక్క జాతిని, వాటిని మీరు పాటించుకోవచ్చు, వాటిని ప్రచారం చేసుకోవచ్చు, విలువలను కాపాడుకోవచ్చు, మీ సంస్కృతిని కాపాడుకోవచ్చు, మీ అలవాట్లను కాపాడుకోవచ్చు, మీరు పండుగలు చేసుకోవచ్చు, మీరు సంతోషంగా ఉండవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేయడానికి అసలు వీలే లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే చట్టం మిమ్మల్ని శిక్షిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కు ఇచ్చాడు. ఇంకొక విషయం తెలుసుకుందాం. 10వ అధ్యాయం 25వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరిచి చదవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను అనే మాట ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, 25వ అధ్యాయం
ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. ఎబెరుకు పుట్టిన ఈ యొక్క పెలెగు అనే ఒక వ్యక్తి కాలంలో, ఆయన జీవించిన కాలంలో భూమి 7 భాగాలుగా విభజించబడ్డది. అంటే ఈ ఎబెరు అనే ఒక వ్యక్తి జీవించిన కాలంలో ఈ 6 నేలంతా కూడా ఒక్క చోటనే ఉన్నది. ఈ ఎబెరు అనే ఒక వ్యక్తి జీవించిన కాలంలో దేవుడు ఈ యొక్క భూమిని ముక్కలుగా చేశాడు, ఒక భూకంపం కలగజేసి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో మనుషులకు ప్రయోజనకరమైందే చేస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ద్వీపాలలో సువార్తను ప్రకటించాలి. సముద్ర మధ్య భాగంలో ఉన్న ద్వీపాలలో ప్రకటించాలి. దేశాలలో ప్రకటించాలి. ఖండాలలో ప్రకటించాలి. మానవులు ఎక్కడుంటే వారందరూ కూడా వారి యొక్క రక్షణ అవసరం కాబట్టి వారికి సువార్త అవసరం. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో వారి పౌరసత్వం వారికి కావాలి కాబట్టి వారిని దేవుని పిల్లలుగా దేవుడు స్వీకరిస్తున్నాడు. కాబట్టి సర్వ మానవులు యెహోవా మహిమ చూడాల్సిన అవసరం ఉన్నది. ఎవరు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఇంత గొప్ప పనులు చేసి భూమిని తయారు చేసి సిద్ధపరిచి నరులకు ఇచ్చిన తర్వాత నరులలో వారి యొక్క హృదయంలో ఉన్న కొవ్వు, వారి యొక్క అహంకారం, వారి యొక్క గర్వం, ఇదంతా నాదే జ్ఞానమే, నాదే తెలివి, నాదే బుద్ధి అని దేవునికి దూరమై దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, చూశారు కదా. ఇంకొక విషయం, మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 2వ సమూయేలు 22వ అధ్యాయం 8వ వచనం. భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపింపెను. ఆయన నాసికారంధ్రములో నుంచి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢంధకారం కమ్మికున్నది. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. ప్రియా దేవుని పిల్లలారా, దేవుడేమన్నా మనిషా? చూశారు కదా. ఆయన గద్దిస్తే భూమి వణుకుతుంది, ఈ ప్రపంచమే వణుకుతుంది. దేవునికి భయం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని మీద తిరుగుబాటు చేసే ఎవరైతే జనాంగం ఉన్నారో వారికి దేవుని శిక్ష వస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉండాలి. దేవుని మాటలు ఎక్కడైతే ప్రకటించబడతా ఉన్నాయో అక్కడ నెమ్మది కలగజేయాలి. దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు సమాధానానికే కర్త. దేవుని మాటలు ఎక్కడైతే వినపడతా ఉన్నాయో ఆ మాటలకు అనుకూలంగా బ్రతకాలి. ఎవరైతే వాక్యం చెప్తా ఉన్నారో ఆ వాక్యానికి సహకరించాలి. లేకుంటే శిక్షకు పాత్రలు అవుతారు. ప్రియ దేవుని పిల్లలు, ఇంతలోనే కనపడే, ఇంతలోనే మాయమే ఆవిరి లాంటి జీవితం నీకు. దేవుడు తలుసుకుంటే నిమిషంలో నీకు రోగం ఇచ్చేసి నిన్ను చంపేస్తాడు భూమి మీద. అందుకని భయపడి బ్రతకాలి. దేవుడు అంటే భయం ఉండాలి నీకు, లేకుంటే నష్టపోతావు. దేవుని యొక్క కృపను పొందాలి. దేవుడు నీకు మేలు చేసి నీకు దీర్ఘాయువును కలగజేస్తాడు. భూమిలో ఉన్న ఈ యొక్క 118 ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిలలో నుంచే అన్ని కనిపెట్టుకొని ఇదంతా మాదే తెలివి, మాదే జ్ఞానం, మాదే వివేకం, మాదే అని చెప్తా ఉన్నారు. భూమి లోపల అనేకమైన ఎలిమెంట్స్ దొరుకుతా ఉన్నాయి. మనుషుల యొక్క మేలు కోసమే, మనుషుల యొక్క ప్రయోజనం కొరకే, మనుషుల యొక్క ఆరోగ్యం కొరకే ఇవన్నీ దేవుడు సృజించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇనుము గాని, అల్యూమినియం గాని, పొటాషియం గాని, కాల్షియం గాని, రాగి గాని, ఇత్తడి గాని, బంగారం గాని, అయోడిన్, పాదరేసం, హైడ్రోజన్, ఆమ్లజన్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా భూమిలో నుంచి దొరికేటియే. దేవుడిచ్చిన వస్తువులను తీసుకొని వాటి నుంచి తయారు చేసుకొని మనుగడ సాధించుతున్న ఈ యొక్క జనాంగం దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధించి దేవుడు ఉన్నాడనియో, దేవుడు ప్రతిఫలం దయచేస్తాడనియో దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చినట్టయితే
మీకు రక్షణ ఉంటది, మీకు విమోచన ఉంటది, మీకు పరలోకం ఉంటది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్న మీరందరు ధన్యులు. 38వ అధ్యాయము యోబు గ్రంథము 1:41 వరకు ఉన్న మాటలన్నీ కూడా సృష్టిలో ఉన్న ఈ యొక్క భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా, ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క విశ్వంలో ఉన్న వాటన్నిటి గురించి కూడా 38వ అధ్యాయం 1-41 వరకు మీకు సమయం ఉంటే చదువుకొని జ్ఞానాన్ని పరిశోధించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రభు పేరిట. ఈ వాక్యము దేవుడు దీవించుగాక. ఈ వాక్యం విన్న మీరందరు ధన్యులు. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం నకినలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. మీరైతే నా హృదయంలో ఉంచిన మాటలన్నింటినీ కూడా నీ పిల్లల ముందర కుమ్మరించాను. వాటి ద్వారా వాడు నేర్చుకుని తండ్రి జాగ్రత్త పడి దేవుడు ఉన్నాడని ప్రతిఫలం దయచేస్తాడని, దేవుడిని జాగ్రత్తగా వెతకాలని, దానికి వారికి ఒక మనోనేత్రం తెరవమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.